అన్న తెలంగాణ వస్తుందా? అన్నయ్య తెలంగాణ ఇచ్చేస్తారా? గోడకు అటు ఇటు రెండు వైపులా ఇదే రకమైన ఊసులు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ గెలిచిందనడానికి వీటిని సంకేతాలుగా చెప్పుకోవచ్చా? తెలంగాణ వచ్చేస్తోందన్న లెవెల్లో వేడి పుట్టించడం 10 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఇది 10వ అనుకుంటా. టోటల్గా సకల జనుల సమ్మె మంచి స్కోరే చేసింది. ఇంతకు తాజా వార్తలు చెప్తున్నట్లు తెలంగాణ వచ్చేస్తోందా? భూకంపం తీవ్రతను కొలవడానికి సిస్మోగ్రాఫ్ మీద రీడింగ్ చూసుకుంటే సరిపోతుంది. మరి ఈ సకల జనాల సమ్మె సృష్టించే కకావికలాన్ని కొలవడానికి ఏ రకమైన కొలమానాలు లేవు. కానీ ఈ సమ్మె సకలమయ్యేందుకు టీ లీడర్లు చేసిన కసరత్తు ఫలించినట్లు, కావలసినంత కదలిక వచ్చినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులు, పాండబ్బాలు, భారీ పరిశ్రమలు సింగరేణిలో బొగ్గైనా సరే రేపటి నుంచి బంద్ అయిపోవాలంటే బంద్ అయిపోవాల్సిందే. కోదండరాముడి ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించిన లీడర్లు ఇంకొక ముందడుగేసి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా తెగించేశారు. ఆర్టీఏ కమిషనర్ మీద జరిగిన మినీ దేహశుద్ధి ఆ తర్వాత షోకాజు నోటీసుల ప్రసక్తే రాకుండా చేసేసింది. దెబ్బతిన్న అధికారికి పరామర్శంటూ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన లగడపాటికి కూడా టీ లీడర్ల నుంచి కొంచెం అటు ఇటుగా ఇదే ట్రీట్మెంట్. ఆవేశం కట్టను తెంచుకున్న ఆచితూచి మాట్లాడే అలవాటున్న కేటీఆర్, హరీష్ రావులు ఈ సమ్మెకాలంలో తమ ట్రెండ్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దూకుడు పెంచైనా సరే ఈసారి సక్సెస్ కొట్టాలనుకున్నారా? ఢిల్లీ మెడలు వంచాలంటే ఈ మాత్రం ర్యాపిడ్ యాక్షన్ తప్పదనుకున్నారా? దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. లగడపాటి రాజగోపాల్ కేమో రెడ్ కార్పెట్, తెలంగాణ ఎమ్మెల్యేలు వస్తే మమ్మల్ని లాఠీలతోని బూట్లతో కొడతారా? ఏ ధైర్యం పెట్టుకుని వచ్చినావు? ఈడ విద్యార్థులు అమాయకులు ప్రాణాలు అర్పిస్తే ఒక్కరోజు మాట్లాడిన వాడివి. నిన్న నువ్వు మాట్లాడి నీ అవినీతి ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ ద్రోహం చేసినాడు, నీ ఆక్రమాస్తులు కాపాడుకోవడానికి నీకున్న ధైర్యం నువ్వు మొగడం అనుకుంటున్నావా? నా కొడుక ముందుకు రాయబడి చూపిస్తాం నీ సంగతి ఎంతో. ఇక్కడ వచ్చిన గౌరవ ఎమ్మెల్యేలని, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేని కిందేసి తొక్కుతారు. ఈ పోలీసు ఎక్కడోడు ఆంధ్రోడు కాబట్టి చేస్తున్నాడు, ఈ అధికారి ఆంధ్రోడు కాబట్టి చేస్తున్నాడు. దీనికి ఏ విధంగా జవాబు చెప్పాలి చెప్తాము? ఇది శాంతియుత జరుగుతున్న పోరాటానికి ఆఖరి అస్త్రం. ఇది మా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం నా కొడుకు ఎవరు ఇక్కడికి ఎంటర్ కాలేదు. ఈ దూకుడు సినిమా ఫస్ట్ టాక్ కూడా అదిరింది. అవును, కలెక్షన్లు చూస్తే పాత రికార్డులు బద్దలవుతున్న సౌండ్ వినిపిస్తోంది. రాహుల్ ప్రతినిధినంటూ మొన్న హైదరాబాద్ వచ్చిన దీపక్ భట్టారియా తెలంగాణ మీదనే దృష్టి పెట్టారు. తెలంగాణ అంటే ఏంటి అని అమాయకపు మొహం పెట్టినా ఆయన ఆరా తీసిందంతా మీడియాలో వచ్చేసింది. ఆయన్ను కలిసిన కేకే ఆ వెంటనే కేసీఆర్ ఇంటి మెట్లెక్కడం కూడా ఒక ముఖ్యమైన పరిణామం. కిరణ్, సత్యబాబులిచ్చే నివేదికలు ఒకరి మీద ఇంకొకరు చెప్పుకునే పితూరీలతోనే నిండిపోయి ఉంటుంది. అందుకే ఢిల్లీ నిఘా వ్యవస్థ మీదనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. కిరణ్కు తెలియకుండానే రాష్ట్రంలో వారం రోజుల పాటు ఒక సెంట్రల్ ఐబీ టీం పర్యటించినట్లు కూడా నిన్న వార్తల్లో కనిపించింది. రాష్ట్రంలో పరిస్థితి అగమ్య గోచరమన్న సింగిల్ సెంటెన్స్ హెడ్లైన్తో ఢిల్లీకి రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీలోనూ వరంగల్లోనూ తప్పిస్తే తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడా పెద్దగా లేదన్న సీమాంధ్ర మార్కు వాదనలకు ఈ రిపోర్ట్ భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వాదులకు ఇదొక మహా ఊరట. మన్మోహన్ సింగ్ ఇండియాలో దిగ్గానే తీర్చడానికి, ఆర్చడానికి బోలెడన్ని సమస్యలు సిద్ధం. ఆ జాబితాలో చిదంబరం, ప్రణబ్ నోట్ ఫస్ట్ ప్లేస్ అయితే తెలంగాణ సెంటిమెంట్దే వెరీ సెకండ్ ప్లేస్. అందుకే వారం 10 రోజుల్లో అటో ఇటో ఎటో వైపు కేంద్రం మొగ్గి తీరుతుందన్న క్లారిటీ ఢిల్లీలో వినిపిస్తోంది. ప్రెసిడెంట్ అదే ఇచ్చిండ్రు, చీఫ్ మినిస్టర్ అదే ఇచ్చిండ్రు, మాకు అన్ని ఏంటి డిప్టీలు ఇచ్చిండ్రు. సరే
ఆ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇచ్చినా కమస్కం ఆంధ్ర ప్రాంతంలో ఆయన తిరుగుతారు కదండి. ఇన్ని అయినప్పటికీ కూడా మాకేమని అడుగుతలేవు. మేము కేవలం మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా బాధను తెలుసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. ఇప్పటికే ఆఖరి పోరాటం అంటూ ఢిల్లీలో మకాం పెట్టిన టీకాంగ్ టీం సానుకూలమైన ప్రకటన రాకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించేశారు. సొంత కుంపటి ఆలోచనే వారి దగ్గరుండే ఎజెండా. ఎప్పుడూ లేనంతగా ఈసారి రాష్ట్ర మంత్రులు కూడా రిటార్ట్ అవ్వడం మొదలయ్యింది. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులకు తెలియకుండా వాళ్ళ హెచ్ఓడీల డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పెట్టుకొని ఈ విధంగా ఉద్యోగుల మీద నోటీస్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇది మంచిగా తగదు. ఇది ఈ రొచ్చగొట్టే విధానాలు మానుకోండి. అవసరం వస్తే మీరు ప్రధానమంత్రికి కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తోదబడండి తప్ప ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేస్తే మీకు బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చింది. ఆ తప్పకుండా సరి అయిన సమయంలో ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హెచ్చరిక చేస్తూ ఇలాంటి తెలంగాణ. జానారెడ్డి, కేశవరావు నేతృత్వంలో మళ్లీ రాజీనామాల సీజన్ మొదలైనా కావచ్చు. అక్టోబర్ 2 నుంచి రాజీనామాలు రాసిచ్చే పని మీదనే ఉంటామని వీళ్ల వేగులు నిర్ధారించేశారు. ఆ తర్వాత వేరు కాపురానికి కావలసిన పప్పు చింతపండు సమకూర్చుకోవడమే వీళ్ల ఎజెండా. తెలంగాణ ప్రాంతంలో పార్టీని ఒంటరిని చేసి జెండాను గాలికొదిలేసి ఎవరి ఎజెండా వాళ్లు తీసేసుకుంటే కాంగ్రెస్ కథ అడ్డం తిరగడం ఖాయం. కేసీఆర్ బిగించిన ఉచ్చులో బిగుసుకోవడం అంటే అంత పెద్ద హైకమాండ్కు తల తెగ్గోసినట్లే లెక్క. మరి శ్రీకృష్ణుడిచ్చిన 6 సూత్రాల్ని మళ్లీ తిరగదోడుకుంటారా? అందరితో సిట్టింగులు చురువు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త పరిష్కారం కనిపెడతారా? రాజధాని దగ్గర పడిన పీఠముడిని విప్పడానికి ఇంకేదైనా కసరత్తు మొదలు పెడతారా? ఇవే ఇప్పుడు రాష్ట్రంలో సాగుతున్న ఊహాగానాలు. సో ఈ దూకుడు హిట్ కాకపోయినా ఫట్టు మాత్రం కాదు.